హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లోరమ్ ప్లాంట్స్. అసలు మార్ఫాలజీ అంటే ఏంటో చూద్దాం. మార్ఫాలజీ అంటే బయటికి కనిపించే పార్ట్స్ అని అర్థం. అయితే ప్లాంట్స్లో బయటికి కనిపించే పార్ట్స్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, స్టెమ్స్, లీవ్స్ ఇవన్నీ మార్ఫాలజీ అనుకుంటాం. ఫస్ట్గా మనం ద రూట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇన్ మెజారిటీ ఆఫ్ ద డైకోటిల్డాన్ ప్లాంట్స్, ద డైరెక్ట్ elongation of radical leads to the formation of primary root, which grows inside the soil. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇన్ మెజారిటీ చాలా డైకోటిల్డాన్ ప్లాంట్స్లో ద డైరెక్ట్ elongation ఆఫ్ రాడికల్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ రూట్. డైరెక్ట్గా రాడికల్ నుంచి ఎలాంగేట్ అయ్యేదాన్ని ప్రైమరీ రూట్ అంటున్నాడు. విచ్ గ్రోస్ ఇన్సైడ్ ద సాయిల్. ఇది ఎక్కడంటే సాయిల్ లోపల పెరుగుతుంది అంటున్నాడు. ఇట్ బియర్స్ lateral roots of several orders that are referred to as secondary and tertiary etc. roots. ఈ రూట్కి మనం ఏదైనా ఒక మొక్కను బయటకు లాగినప్పుడు ఆ పక్కనే ఉన్న పీసుల్లా కనిపిస్తాయి కదా, దాన్నే సెకండరీ అండ్ టెరిషరీ రూట్స్ అని అంటున్నాడు. ద ప్రైమరీ రూట్ అండ్ ఇట్స్ బ్రాంచెస్ కన్స్టిట్యూట్ ద ట్యాప్ రూట్ సిస్టమ్ యాజ్ సీన్ ఇన్ మస్టర్డ్ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఈ ప్లాంట్లో ఈ మధ్యలో కనిపిస్తుంది ప్రైమరీ రూట్, ఈ పక్కనే సెకండరీ అండ్ టెరిషరీ రూట్ అంటారు. ఈ టెరిషరీ రూటు, ఈ ప్రైమరీ రూటు, సెకండరీ రూట్ అన్నీ కలిపి ఏమంటారంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటున్నాడు. యాజ్ సీన్ ఇన్ మస్టర్డ్ ప్లాంట్. అది మనం ఎక్కడ చూస్తామంటే మస్టర్డ్ ప్లాంట్లో చూస్తాం అని అంటున్నాడు. ఇన్ మోనోకోటిల్డాన్ ప్లాంట్స్ ద ప్రైమరీ రూట్ ఈజ్ షార్ట్ లివ్డ్ అండ్ is replaced by large number of roots. These roots originate from the base of the stem and constitute the fibrous root system. ఇన్ మోనోకోటిలాన్. అదే గ్రాసెస్ ఫ్యామిలీలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ ఆర్ వీట్, ఏదైనా గ్రాసెస్ ఫ్యామిలీలో చూసుకుంటే ప్రైమరీ రూట్ అనేది షార్ట్ లివ్డ్ అనమాట, త్వరగా చనిపోతున్న ప్రైమరీ రూట్ అనేది. ఆ ప్రైమరీ రూట్ని రీప్లేస్ చేస్తూ లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్, స్మాల్ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి కూడా ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే దీస్ రూట్స్ ఆర్ ఆరిజినేట్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. బేస్ ఆఫ్ ద స్టెమ్ ఉంటుంది కదా, ఒక స్టెమ్ని కట్ చేసి మళ్ళీ మట్టిలో పెడితే దానికి రూట్స్ వస్తాయి. వాటిని ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటారు. యాజ్ సీన్ ఇన్ వీట్ ప్లాంట్. ఎక్కడ చూస్తామంటే వీట్ ప్లాంట్లో చూస్తాం అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ ప్లాంట్ అంటే గోధుమ చెట్టు. ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ గ్రాసెస్, మాన్స్టర్ అండ్ బనియన్ ట్రీస్, రూట్స్ ఆర్ రైజెస్ ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అదర్ దెన్ ద రేడికల్ అండ్ ఆర్ కాల్డ్ అడ్వాంటేజెస్ రూట్స్. ఇన్ సమ్ ప్లాంట్స్లో మాన్స్టర్ అండ్ బనియన్ ట్రీ, మర్రి చెట్లో చూసుకుంటే రూట్స్ అనేవి అక్కడి నుంచి ఫామ్ అవుతాయి. అదర్ దాన్ రాడికల్, స్టెమ్స్ నుంచి ఊడలు అంటారు కదా, అవి మట్టిలోకి వెళ్ళి రూట్స్గా ఫామ్ అవుతాయి. దాన్నే అడ్వాంటేజెస్ రూట్స్ అంటారు. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద రూట్ సిస్టమ్ ఆర్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. అసలు ఫంక్షన్ ఏంటి, అసలు రూట్ ఎందుకు, అసలు రూట్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? రూట్ ఎందుకంటే వాటర్ని మరియు మినరల్ని సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకొని ఆ రూట్ నుంచి స్టెమ్కి, స్టెమ్ నుంచి ఫ్లవర్స్, ఫ్రూట్స్కి అందడానికి ఉపయోగపడుతుంది. ప్రొవైడింగ్ ఏ ప్రాపర్ ఎంకరేజ్ టు ద ప్లాంట్ పార్ట్స్ అన్నిటికీ వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏది రూట్. స్టోరింగ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ అండ్ సింథసిస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిన్స్, జిబ్బర్లిన్స్ అవన్నీ. Regions of root. The root is covered at apex by a timber-like structure called the root cap. The root అనేది ఒక టింబర్ లైక్ స్ట్రక్చర్తో కవర్ అయి ఉంటుంది, దాన్నే రూట్ క్యాప్ అంటాడు. ఇట్ ప్రొటెక్ట్స్ ద టెండర్ ఎపెక్స్ ఆఫ్ ద రూట్ యాజ్ ఇట్ మేక్స్ ఇట్స్ వే త్రూ ద సాయిల్. ఇది రూట్ను ప్రొవైడ్ చేస్తూ సాయిల్లోకి పెనట్రేట్ అవడానికి హెల్ప్ చేస్తుంది. A few millimeters above the root cap is a region of meristematic activity. ఏ ఫ్యూ మిల్లీమీటర్స్, కొద్దిగా పైకి చూసుకుంటే ఇక్కడ రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీస్ అని కనిపిస్తుంది కదా, అది రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీస్. ద సెల్స్ ఆఫ్ దిస్ రీజన్స్ ఆర్ వెరీ స్మాల్. ఇక్కడ ఉండే సెల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. థిన్ వాల్, దాని సెల్ వాల్ అనేది చాలా పలచగా ఉంటుంది. అండ్ విత్ డెన్స్ ప్రోటోప్లాజం, ఎక్కువ ప్రోటోప్లాజం కలిగి ఉంటుంది. దిస్ డివైడెడ్ రిపీటెడ్లీ, ఇక్కడ సెల్స్ అనేవి రిపీటెడ్గా డివైడ్ అవుతూనే ఉంటాయి. ద సెల్స్ ప్రాక్సిమల్లీ టు దిస్ రీజన్ అండర్గోస్ ర్యాపిడ్ elongation అండ్ enlargement అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ రూట్ ఇన్ లెంత్. ఇక్కడ ఈ రీజన్ ఎందుకు వెళ్ళిపోతుందంటే రీజన్ ఆఫ్ ఎలాంగేషన్, రూట్ అనేది లెంత్ పెరగడానికి ఉపయోగపడుతుంది. దిస్ రీజన్ ఈస్ కాల్డ్ రీజన్ ఆఫ్ ఎలాంగేషన్. ద సెల్స్ ఆఫ్ ఎలాంగేషన్ జోన్ గ్రాడ్యువల్లీ డిఫరెన్షియేట్ అండ్ మెచ్యూర్. హెన్స్ దిస్ జోన్ ప్రాక్సిమల్ టు రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ ఈస్ కాల్డ్ ద రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. ఇక్కడ రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ పైన చూసుకుంటే రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. ఫర్ దిస్ రీజన్ ఆఫ్ some epidermal cells from very fine and delicate thread-like structure called root hair.
ఇక్కడ రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్ దగ్గర ఇక్కడ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కనపడుతుంది కదా, దాన్నే రూట్ హెయిర్ అంటారు. దిస్ రూట్ హెయిర్ అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్. మనందరం ఇక్కడ రూట్లో రూట్ క్యాప్ ఉంది కదా, ఆ రూట్ క్యాప్ వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నాయి అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ రూట్ హెయిర్ ఉంది కదా, ఆ రూట్ హెయిరే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ద స్టెమ్, వాట్ ఆర్ ద ఫీచర్స్ దట్ డిస్టింగ్విష్ ఏ స్టెమ్ ఫ్రమ్ ఏ రూట్? అసలు డిఫరెన్స్ ఏంటి రూట్కి స్టెమ్కి? రూట్కి స్టెమ్ మధ్య డిఫరెన్స్ ఏంటి? ద స్టెమ్ ఈజ్ ద అసెండింగ్ పార్ట్ ఆఫ్ యాక్సెస్ బేరింగ్ బ్రాంచెస్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ద స్టెమ్ అనేది సాయిల్కి పైవైపుగా ఉంటుంది. దానికి బ్రాంచెస్ మరియు లీవ్స్, ఆకులు మరియు ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ కలిగి ఉంటాయి. ఇట్ డెవలప్స్ ఫ్రమ్ ద ఫ్లూమ్యూల్ ఆఫ్ ఎంబ్రియో ఆఫ్ ద జెర్మినేటింగ్ సీడ్. రూట్ అనేది రాడికల్ నుంచి ఫామ్ అయితే స్టెమ్ అనేది ఫ్లూమ్యూల్ నుంచి ఫామ్ అవుతుంది. ద స్టెమ్ బియర్స్ నోట్స్ అండ్ ఇంటర్నోట్స్. స్టెమ్కి నోట్స్ మరియు ఇంటర్నోట్స్ అని రెండు ఉంటాయి. నోట్స్ అండ్ ఇంటర్నోట్స్ అంటే ఏంటో చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, నోట్స్ అంటే లీఫ్ ఫామ్ అయిన దగ్గర నోట్స్. ఇంటర్నోడ్ అంటే ఒక లీఫ్కి మరో లీఫ్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఇంటర్నోట్స్ అంటాడు. ఇంటర్నోట్స్, ద రీజన్ ఆఫ్ ద స్టెమ్ వేర్ లీవ్స్ ఆర్ బోర్న్ ఆర్ కాల్డ్ నోట్స్. చూసారా ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్కడైతే లీవ్స్ ఫామ్ అవుతున్నాయో అక్కడ ఆ ప్రదేశాన్ని నోట్స్ అంటారు. వైల్ ఇంటర్నోట్స్ ఆర్ పోర్షన్ బిట్వీన్ టూ నోట్స్. టూ అంటే రెండు ఆకులు ఉంటాయి కదా, ఒక ఆకు మరియు ఇంకొక ఆకు, ఒక లీఫ్కి ఇంకో లీఫ్కి బిట్వీన్ ఉన్న పోర్షన్ ఏమంటున్నాడంటే ఇంటర్నోడ్ అంటున్నాడు. ద స్టెమ్ బియర్స్ బర్డ్స్ విచ్ మే బి టెర్మినల్ ఆర్ యాక్సిల్. ద స్టెమ్, ఆ స్టెమ్కి బడ్స్ కలిగి ఉంటాయి, అవి టెర్మినల్ కావచ్చు, టెర్మినల్ ఆర్ యాక్సిలరీ బడ్స్ అని అంటాం. స్టెమ్ ఈజ్ జనరల్లీ గ్రీన్ వెన్ యంగ్ అండ్ లేటర్ ఆఫ్టన్ బికమ్ వుడీ అండ్ డార్క్ బ్రౌన్. స్టెమ్ అనేది జనరల్గా యంగ్ అంటే మేబీ 1 or 2 months ఉన్నప్పుడు ప్లాంట్ గ్రీన్గా ఉంటుంది. వెన్ యంగ్ అండ్ లేటర్ యంగ్ అండ్ లేటర్ ఆఫ్టన్ బికమ్ వుడీ అండ్ డార్క్ బ్రౌన్. లేటర్ కొన్ని నెలలకి ఏమవుతుందంటే వుడీ అండ్ డార్క్ బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ స్ప్రెడింగ్ అవుట్ బ్రాంచెస్ బీరింగ్ లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. అసలు మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్ ఏంటంటే దానికి స్టెమ్ నుంచి బయటికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఏంటి, బ్రాంచెస్ని బయటికి ప్రొడ్యూస్ చేయటం, అంతేకాకుండా ఆ బ్రాంచెస్కి లీవ్స్ రావటం, ఆ లీవ్స్ తర్వాత ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఫామ్ అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్ కండక్ట్స్ ద వాటర్, మినరల్స్ అండ్ ఫోటోసింథసిస్. ఈ స్టెమ్ ఏం చేస్తుందంటే వాటర్ని మరియు మినరల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ, అంతేకాకుండా ఫోటోసింథసిస్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. సమ్ స్టెమ్ పర్ఫార్మ్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్, సపోర్ట్, ప్రొటెక్షన్ అండ్ వెజిటేటివ్ ప్రొపగేషన్. కొన్ని స్టెమ్స్లో చూసుకుంటే ఏమవుతుందంటే స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ని స్టోర్ చేస్తాయి, అంతేకాకుండా ప్లాంట్కి సపోర్ట్ ఇస్తాయి, అంతేకాకుండా ప్రొటెక్షన్ అంటే కొన్ని స్టెమ్స్ అనేవి నీడిల్ లైక్ స్ట్రక్చర్గా మారుతూ ఉంటాయి. ఆ నీడిల్ లైక్ స్ట్రక్చర్ మారుతూ ఉంటాయి. ద లీఫ్ ఈజ్ లాటరల్లీ జనరల్లీ ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్ బోన్ ఆన్ ద స్టెమ్. ద లీఫ్ అనేది జనరల్గా ఫ్లాట్గా ఉంటుంది, స్ట్రక్చర్ బోన్ ఆన్ ద స్టెమ్. ఈ లీఫ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే స్టెమ్ కాడ ఫామ్ అవుతుంది. ఇట్ డెవలప్స్ ఎట్ ద నోడ్ అండ్ బియర్స్ ఏ బడ్ ఇట్స్ యాక్సెల్. ఇది ఎక్కడ డెవలప్ అవుతుందంటే ఇందాక నోడ్ అని చూపించాం కదా, అక్కడ నోడ్ దగ్గర లీఫ్ ఫామ్ అవుతుంది, బియర్స్ ఏ బడ్ ఇన్ ఇట్స్ యాక్సెల్. ఈ ఈ నోట్ దగ్గర ఒక బడ్ ఉంటుంది, ఆ బడ్ పేరు యాక్సిల్ అంటారు. ద యాక్సిలరీ బర్డ్ లేటర్ డెవలప్స్ ఇంటూ బ్రాంచ్. ఈ యాక్సిలరీ బర్డ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే లేటర్ డెవలప్మెంట్ బ్రాంచ్గా డెవలప్ అవుతుంది. లీవ్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద షూట్ ఎపికల్ మెరిస్టెమ్ అండ్ ఆరెంజ్డ్ ఇంటూ అన్ ఆక్రోపెటల్ ఆర్డర్. లీవ్స్ ఆరిజినేట్ ఎక్కడ నుంచి, లీవ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే మెరిస్టమాటిక్ యాక్టివిటీ. ఎపికల్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ అంటే సాయిల్ పై వైపు ఉన్న స్టెమ్ కాడ ఫామ్ అవుతాయి అండ్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆక్రోపెటల్ ఆర్డర్. దెర్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేటివ్ ఆర్గన్ ఫర్ ఫోటోసిన్సిస్. లీఫ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేటివ్ ఆర్గన్. ఎందుకంటే ఫోటోసిన్సిస్ జరగాలంటే, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఏదైనా ప్లాంట్ ఫోటోసిన్సిస్ జరగాలి. ఫోటోసిన్సిస్ జరగాలంటే మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే వెజిటేటివ్ ఆర్గన్ ఏంటంటే లీఫ్. ద టైపికల్లీ లీఫ్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ పార్ట్స్: లీఫ్ బేస్, పీట్యూల్ అండ్ లామినా. అసలు టైపికల్ ఒక లీఫ్కి మెయిన్గా 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఏమేంటి అంటే లీఫ్ బేస్, petule and lamina. The leaf base is attached to the stem by a leaf base. ద లీఫ్ అనేది అసలు స్టెమ్కి ఎలా అటాచ్ అయి ఉంటుంది అంటే లీఫ్ బేస్ ద్వారా అటాచ్ అయి ఉంటుంది. అండ్ మే బియర్ టు లేటరల్ స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ స్టిప్యూల్స్. అంతేకాకుండా ఈ లీఫ్ బేస్ దగ్గర 2 స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దాన్నే స్టిప్యూల్ అంటారు. ఇన్ మోనోకోటిల్డాన్స్ ద లీఫ్ బేస్ ఎక్స్పాండ్స్ ఇంటూ ఏ షీత్ కవరింగ్ ద స్టెమ్ పార్షియలీ ఆర్ హోల్. అదే ఇన్ మోనోకోటిల్డాన్ ప్లాంట్స్లో షుగర్ కేన్ ఆర్ వీట్ అండ్ గ్రాసెస్లో చూసుకుంటే ద లీవ్స్ అనేవి పార్షియలీ ఆర్ హోల్ కవర్ చేస్తూ, స్టెమ్ కవర్ చేస్తూ లీవ్స్ అనేవి ఫామ్ అవుతాయి.
ఇన్ సమ్ లిగ్యుమినేసి ప్లాంట్స్ ద లీఫ్ బేస్ మే బికమ్ స్వాలన్. ఇన్ సమ్ లిగ్యుమినేసి ప్లాంట్స్లో చూసుకుంటే ద లీఫ్ బేస్ అనేది ఉబ్బుగా ఉంటుంది, అంటే స్వాలన్ ఉబ్బినట్టు ఉంటుంది అనమాట, విచ్ ఈస్ కాల్డ్ పల్వైన్స్. ద పీటియోల్ హెల్ప్ హోల్డ్ ద బ్లడ్ టు లైట్. పీటియోల్ ఎందుకు హెల్ప్ చేస్తుందంటే లైట్కి మరియు విండ్కి ఏం కాకుండా, లీఫ్కి ఏం కాకుండా హెల్ప్ చేస్తుంది. లాంగ్ థిన్ అండ్ ఫ్లెక్సిబుల్ పీట్యూల్ అలోస్ ద లీఫ్ బ్లేడ్ టు ఫ్లటర్ ఇన్ విండ్. లాంగ్ అండ్ థిన్ ఫ్లెక్సిబుల్ పీట్యూల్, ఆ పీట్యూల్ ఎందుకు హెల్ప్ చేస్తుందంటే ఏదైనా విండ్ వచ్చినప్పుడు కానీ ఫ్లటర్ అంటే ఈ లీఫ్ అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది, కానీ ఏం కాదు. దే బై కూలింగ్ ద లీఫ్ అండ్ బ్రింగింగ్ ఫ్రెష్ ఎయిర్ టు లీఫ్ సర్ఫేస్. అంతేకాకుండా లీఫ్కి ఫ్రెష్ ఎయిర్ వెళ్ళేలా సర్ఫేస్ ఎయిర్ వెళ్ళేలా ఉపయోగపడుతుంది. ద లామినా ఆర్ ద లీఫ్ బ్లేడ్ ఈజ్ ద గ్రీన్ ఎక్స్పాండెడ్ పార్ట్ ఆఫ్ లీఫ్ విత్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్. ద లామినా ఆర్ లీఫ్ బ్లేడ్, ద లామినా ఆర్ లీఫ్ బ్లేడ్, దాని లామినా అనొచ్చు లేదా లీఫ్ బ్లేడ్ అనొచ్చు. ఈ జనరల్ ఎట్లా ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎక్స్పాండ్ అయి ఉంటుంది, ఒక పేపర్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ అనుకోండి, పార్ట్ ఆఫ్ లీఫ్ విత్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్, వెయిన్స్ మరియు వెయిన్లెట్స్ రెండు కలిగి ఉంటాయి. దిస్ ఈజ్ యూజువల్లీ ఏ మిడిల్ ప్రామినెంట్ వెయిన్ విచ్ ఈస్ నోన్ యాజ్ ద మిడ్ రిబ్. ఇక్కడ చూసుకుంటే మిడిల్గా ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని మిడ్ రిబ్ అంటారు. Veins provide the rigidity to the leaf blade and act as the channels of transport of water. Veins ఎందుకు ఉపయోగపడతాయి అంటే provide the leaf blade to act as the channels. కొన్ని ఛానల్స్ లాగా ఉపయోగపడి అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి, వాటర్ అండ్ మినరల్ అండ్ ఫుడ్ మెటీరియల్. ద షేప్, మార్జిన్, ఎపెక్స్, సర్ఫేస్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్సిషన్ ఆఫ్ లామినా వేరీస్ ఇన్ డిఫరెంట్ లీవ్స్. దీని షేపు, దీని మార్జిన్, దీని ఎపెక్స్ అంటే దీని పైన ఉన్నది, అంతే సర్ఫేస్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇన్సిషన్ ఆఫ్ లామినా వేరీస్ ఇన్ డిఫరెంట్ లీవ్స్. డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవా ప్లాంట్ తీసుకుంటే దాని లీఫ్ ఒకలాగా ఉంటుంది, నీమ్ ప్లాంట్ తీసుకుంటే దాని లీఫ్ ఒకలాగా ఉంటుంది. అలా డిఫరెంట్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ అండ్ షేప్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి. వీనేషన్, ద అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఇన్ ద లామినా ఆఫ్ లీఫ్ ఇస్ టర్మ్డ్ యాజ్ వీనేషన్. దీంట్లో ఈ లీఫ్లో ఉన్న వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ అరేంజ్మెంట్నే వీనేషన్ అంటాడు. వెన్ ద వెయిన్లెట్స్ ఫార్మ్ ఏ నెట్వర్క్ ద వీనేషన్ ఇస్ టర్మ్డ్ యాజ్ రెటిక్యులేట్ వీనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ డైకోటిలమ్ ప్లాంట్స్లో తీసుకుంటే ద వెయిన్స్ అనేవి ఈ స్టెమ్లైజ్ ఒక నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. ఆ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్స్లో ఉన్నప్పుడు దాన్ని రెటిక్యులేట్ వీనేషన్ అంటారు. వెన్ ద వెయిన్స్ రన్ ప్యారలల్ టు ఈచ్ అదర్ విత్ ఇన్ ద లామినా ద వీనేషన్ ఇస్ టర్మ్ యాజ్ ప్యారలల్ వీనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మోనోకోటిలమ్ ప్లాంట్స్లో తీసుకుంటే ద వెయిన్స్ అనే ప్యారలల్గా మిడ్ రిబ్తో ప్యారలల్గా మొత్తం లీఫ్ మొత్తం ఫామ్ అవుతుంది, దాన్నే ప్యారలల్ వీనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ లీఫ్లో షేర్స్ ఆఫ్ లీఫ్, ఇది ఫస్ట్ది రెటిక్యులేట్ వీనేషన్, డైకోట్ ప్లాంట్, ఇది ప్యారలల్ వీనేషన్. లీవ్స్ ఆఫ్ డైకోటిలమ్ ప్లాంట్స్ జనరల్లీ ప్రాసెస్ రెటిక్యులేట్ వీనేషన్. జనరల్గా మనం డైకోటిలమ్ ప్లాంట్స్లో చూసుకుంటే వీనేషన్ అనేది మేబీ అన్ని ప్లాంట్స్లో రెటిక్యులేట్ వీనేషనే ఉంటుంది అంటున్నాడు. వైల్ ప్యారలల్ వీనేషన్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మోస్ట్ మోనోకోటిలమ్ ప్లాంట్స్. అసలు ప్యారలల్ వీనేషన్ దేంట్లో ఉంటుంది, అసలు దేనికి క్యారెక్టరిస్టిక్, అది అసలు దేనికి ఉంటుందంటే ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద మోనోకోటిలమ్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసెస్ అవ్వచ్చు, లేదా వీట్ అవ్వచ్చు, లేదా షుగర్ కేన్ అవ్వచ్చు, వీటన్నిటిలో మోనోకోటిలమ్ ప్లాంట్స్ అన్నింటిలో ప్యారలల్ వీనేషన్ ఉంటుంది.